హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ క్రిస్పీ ఆనియన్ పకోడీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ బిగ్ సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 మిర్చి తీసుకున్నాను, దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. మనకి ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి. దీన్ని ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడరు, లైట్గా కలర్ కోసం నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ధనియాల్ని ఇలా మనం కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కగా చేతితో మిక్స్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండిని మనం యాడ్ చేసుకోవాలి. బేసన్ని ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్న తర్వాత బేసిన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా. మనకి ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక మనకి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. దీంతోనే మనం మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. ఆనియన్ పకోడీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. క్రిస్పీగా కావాలంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి పొడిగా. ఇప్పుడు నేను కొద్దిగా మళ్ళీ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తాను. చాలా కొద్దిగా వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక మనకి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. ఇలా పొడిగా ఉంటేనే మనకి పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ బియ్యం పిండి ఏంటి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టి యాడ్ చేసేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా నేను చాలా తక్కువగా ఆయిల్ యాడ్ చేస్తాను డీప్ ఫ్రైకి, ఎందుకంటే నెక్స్ట్ నేను దీన్ని యూజ్ చేయను, రీయూజ్ చేయకూడదు. వేడివేడిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం ఇలా చేత్తో పట్టుకొని పైన ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి ముద్దలుగా కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటే మన పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.